అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల జిల్లాల నుంచి వచ్చారు ఒక బిడ్డ కోసం. భగవంతుడు మీకు యూట్యూబ్ ద్వారానో లేదా స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో నా గురించి తెలియజేసి మరి మీరు రాను వద్దులే అంత దూరం ఎందుకు అని అనుకుంటున్నా పక్కనున్న దెయ్యాలు వచ్చి సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం వెళ్ళాలా అని మిమ్మల్ని ఆపేస్తున్నా భగవంతుడు అలా కాకుండా ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా నీకు బిడ్డని ఇవ్వడానికి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు. మీరు గుడికి చర్చికి మసీదుకి వెళ్తారు బిడ్డ కోసం, మరి అక్కడ అంతా కూడా మీకు ఒక ప్రసాదం అందేటట్టు చేస్తారు. ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందాలి, ఇది కూడా ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు అనే భావంతోనే మేము కూడా ఇక్కడ ప్రసాదం అందేటట్టు చేస్తున్నాం. కాకపోతే మీ అందరికీ ఎందుకు ఈ ప్రసాదం అనే ఆలోచన వస్తుంది. మీ బిడ్డ కావాలనే కోరికతో వచ్చిన అందరికీ మీకు తెలుసు ఆహారం అనేది చాలా ప్రధానం. వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే సందేహాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు, ఏది మంచి అనేది మళ్ళీ తెలియదు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి ఆహారం అవుతుంది అనే దానికి మనం చెప్తున్నాం. 3 రకాలుగా మంచి అయితేనే అది మంచి ఆహారం అవుద్ది అంటున్నాం. ఏమిటి 3 రకాలంటే ఆ వండే మనసు మంచిదై ఉండాలి. మీ అమ్మ ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి అభివృద్ధి పదంలోకి రావాలని వండుతుందో అందుకే అమ్మ ఆహారానికి అంత శక్తి ఉంటుంది. అలాగే తినేటప్పుడు కూడా మనం ఈ ప్రతి మెతుకు నా ఒంట్లోకి వెళ్ళి ధాతువులుగా విడిపోయి విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్గా మా వీర్యవృద్ధికి అండాల క్వాలిటీకి ఉపయోగపడి మాకు పండంటి బిడ్డని ప్రసాదించబోతుంది అనే భావన చేస్తూ మీరు తినాలి. అంతేగాని టీవీ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం తినకూడదమ్మా. అలాగే మూడోది ఏంటంటే మంచి చేతుల మీదుగా మీకు ఆహారం అందాలి. ఇప్పుడు మీరు పులిహార తింటారు, ఇంట్లో తిన్నారు, పొట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళారు, పూజారి గారు చేతుల మీదుగా తీసుకున్నారు, అదేమైంది ప్రసాదం. అలాగే మీరు ద్రాక్షరసం తాగారు రోడ్డు మీద, ఒట్టి జ్యూసు, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్నారు, ప్రసాదం. బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం. అలాగే ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. ప్రతి మతంలోనే ఇది ఉందమ్మా. కాకపోతే మనం అందరం చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ట్రాష్ అంటే డాక్టర్ గారు అటు చెప్తున్నారు, మనం ఆలోచించి వండుకున్నంత మాత్రం మనం పిల్లలు పుడతారేటే అని అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, మీ ఆయన్ని తిట్టుకుంటూ వండండి. ఏదో చచ్చినోడు నా మాట వింటలేదు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు, మా ఐదారు చచ్చినోడు మొదనష్టపోడు అనుకుంటూ తిట్టుకుంటూ వండు. ఖచ్చితంగా అది తినెళ్ళిన తర్వాత మీ ఆయన బయటికి వెళ్ళి ఎవరో ఒకరిని ఖచ్చితంగా తిడతాడు. నువ్వు గట్టిగా తిట్టి వండావనుకో నిన్నే తిట్టేళ్తాడు, వండి పెట్టి నిన్నే తిట్టేస్తాడు. ఇవన్నీ మీకు తెలియదమ్మా. ఆక్సిజన్ మనం పీల్చి బతుకుతున్నాం. నిజంగా ఆక్సిజన్ ఉందా? మనం పీల్చుతున్నామా? చూపించు అంటే నేను చూపించలేను, ఎవరు చూపించలేరు. కానీ ఆక్సిజన్ పీల్చే మనం బతుకుతున్నాం. ఇక్కడ కూడా ఒక మంచి చేతుల మీదుగా ఆ ప్రసాదం మీకు అందాలి. ఒక పూజారి గారు అందించినట్టు, ఒక పాస్టర్ గారు అందించినట్టు, అలాగే ఒక ఇమాం గారు అందించినట్టుగా మీకు ఆ ప్రసాదం మంచి చేతుల మీద అందితే మీరు అనుకున్న కోరిక నెరవేరి తొందరలోనే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారనే ఆశతో మేము మా శ్రేయోభిలాషి ఈ రాష్ట్రం మొత్తానికి మరి ముందుండి నా నిర్దేశకత్వం చేస్తున్న అతిపెద్ద పార్టీకి ఈ ఏరియాలో మరి ఒక ప్రతినిధిగా ఉంటూ చక్కగా అందరినీ కార్యకర్తలందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ మరి ఎంతోమందికి దేవుళ్ళ లాంటి మనిషి అనిపించిన మరి గూడవల్లి నరసింహారావు గారిని మనం పిలవడం జరిగింది. సార్ మనం అడగగానే వెంటనే ఒప్పుకుని మంచి కార్యక్రమానికి ముందుంటాను డాక్టర్ గారు అని చెప్పి వారు ఎంతో బిజీగా ఉన్నా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. వారు ఈ ప్రసాదం పాడికి ఉప సర్పంచ్గా ఉంటూనే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా కూడా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గం మొత్తానికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు మనం ప్రతి మెతుకు తింటున్నామంటే దానికి కారణం రైతమ్మ. రైతు ఎండనక వాననక కష్టపడి మరి వాళ్ళు చెమటోడ్చి ఆ బియ్యపు గింజను వండితేనే మనం ఇవాళ తినగలుగుతున్నాం. అలాంటి రైతు కష్టాలని తన కష్టాలుగా భావించి రైతుకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకి వారు వెనకాల మార్గదర్శకం చేస్తూ
వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు చేస్తున్న మంచి మనిషి ఆయన. ఎవరు ఆధార్ కార్డు కావాలన్నా, మరొకటి కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా ముందుకు ఈ ఏరియాలో ఎవరికైనా గుర్తొచ్చే పేరు ఎవరైనా ఉంటే మా నర్సయ్య గారు అంటారు. ఆయన ముద్దుగా అందరూ నర్సయ్య గారు అని పిలుచుకుంటారు. నరసింహారావు గారు అని మంచి పేరు వాళ్ళ అమ్మగారు పెట్టినా మా నర్సయ్య గారు అని పిలుచుకుంటూ ఉంటారు. అట్లా ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఇవన్నీ అవసరం. ఆ నీడ కోసం ఒక ఇల్లు కావాలని కోరుకుంటారు. అలాంటి ఎన్నో ఇల్లు ఎంతోమందికి కట్టించిన మహానుభావుడు మరి గూడవల్లి నరసింహారావు గారు. అలాంటి దేవుడు లాంటి మనిషి మనకి ఈరోజు వచ్చి వారి చేతుల మీదుగా మీరు ఆ ప్రసాదం అందుకోబోతున్నట్టుకు మీరంతా అదృష్టవంతులు. వారు మన విజ్ఞప్తిని మన్నించి వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు మనం అదృష్టవంతులు. అందుకే వారి గట్టిగా ఒక్కసారి మరొకసారి తప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. వారి మాటలు, వారి బ్లెస్సింగ్స్ కూడా మీరు ఇప్పుడు తీసుకోండి. మన డాక్టర్ గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా చేయాలని ఆహ్వానించినందుకు వారికి, వారి మిస్సెస్ గారికి, వారి సిబ్బందికి, అట్లాగే మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి డాక్టర్ గారు మీ అందరికీ ప్రతి వృత్తిలోనూ ఒక మనిషి రాణించాలంటే ఒక నిబద్ధతతో ఉండాలి. ఆయన దానిలో చాలా పరిపూర్ణంగా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ చాలామంది ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాల వైద్యం వచ్చినా కూడా వారి చేతి మీదుగా మీ అందరికీ ఎక్కడెక్కడో ఏ రాష్ట్రమో ఏ పల్లెటూరు ఎక్కడి నుంచో జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడికి వైద్యానికి మీ పిల్లల కోసం, మీ పిల్లలు లేని తల్లులు పడే బాధ కానీ, తల్లులు కానీ తండ్రి కానీ వాళ్ళ యొక్క దంపతులు ఉండే యొక్క ఇది చాలా వర్ణాతీతం. దాన్ని చెప్పలేము. ఏది ఎప్పుడు కూడా మనకి దేని విలువైనా తెలియాలంటే అది లేనప్పుడే మనకు తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మీకు పిల్లలు అనేది అన్ని లేని వలన మీ అందరూ కూడా ఈ మన డాక్టర్ గారి యొక్క ఇప్పుడు వరకు చేసిన వైద్యం ఇది వరకు ఎప్పుడో ఎక్కడి నుంచో ఎన్నో సంవత్సరాలకు కానీ వెలుగులోకి వచ్చేది. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇవన్నీ పెరిగి ఎవరి రేటింగ్ ఏంటి అనేది పరిస్థితులు ఇవన్నిటిని తెలుసుకుని ఆ ఇదిలో మీరు ఎక్కడ ఏ మారుమూల ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫోన్లో చూసుకుంటాం, మీరు వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎక్కడ ఇది ఏంటి అనేది మీరు చూసుకుని దాన్ని ఎంచుకున్న విధానంలో మంచి వాళ్ళని ఎన్నుకున్నారు అనేది మా యొక్క ఇది కూడా. డాక్టర్ గారు ఇప్పటి వరకు ఎంతమందికి వైద్యం చేశారు ఈ యొక్క ఇదిని, కానీ మరి సఫలీకృతమైన పర్సెంటేజ్ కూడా డాక్టర్ గారి చేతిని సఫలీకృతమైన వరల్డ్ రికార్డ్ సార్. 16,000 మంది సక్సెస్. ఓకే, ముందు వారికి మరీ ఒకసారి వారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ వైద్యం అంటే డాక్టర్ గారు ఇది సహజంగా చూస్తాం, అది ఒక వృత్తిగా పెట్టుకున్నారు. దాంతోపాటు ఎంత లోతుగా ఆలోచించి ఇందాక మీకు చెప్పారు, మంచి ఫుడ్డు మంచి టయానికి వాళ్ళకి అందించాలి. ఆ యొక్క పిల్లలు పిండం కానీ లేకపోతే మామూలుగా ఏదైనా ఇది ఆరోగ్యంగా కానీ ఉంటేనే కానీ అది సఫలీకృతం అయింది అనేది. దానిలో వారు ఎక్కడికో మీరు ఈ చుట్టుపక్కల ఇక్కడికి వచ్చి భోజనానికి ఎక్కడికో వెళ్ళాలి అంటే మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడో ఏదో ఎదుకాలి. అక్కడ సరైన ఫుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి అన్నిటినీ పరిగణలోకి తీసుకుని మంచి హృదయంతో మంచి ఇదితో వారు అన్న ప్రసాదాన్ని ఇట్లా మీ అందరికీ ఇచ్చేస్తాం అనేది చాలా ఆనందదాయకం. వారిని మనందరం కూడా అభినందించాలి. మీ అందరూ కూడా వీరు అన్ని అభినందించి ఈ ప్రసాదాన్ని తీసుకుని డాక్టర్ గారిని అందరూ కూడా ఇట్లాగే ప్రోత్సహిస్తారని వారి యొక్క ఇదిని మీ ద్వారా ఇంకా అందరికీ తెలిసేటట్టు చేసి వారి వృత్తిని మనందరం కూడా వెలుగులోకి తీసుకెళ్ళి వారి అభివృద్ధికి మనందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా తక్కువ వారు ఏం మాట్లాడరు, పని ఎక్కువ, మాటలు తక్కువ. అదే దూరంలో మరి ఆ కూడు పెట్టే రైతన్నకేమో అక్కడ మేలు చేస్తూ మార్కెటింగ్ చైర్మన్గా అక్కడ ఉన్నారు. నీడనిచ్చే బిల్డింగులు కట్టి మరి ఎంతోమందికి ఒక ఇల్లు కావాలన్న వాళ్ళకి మరి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎన్నో శ్రమ, అది కట్టుకోలేము మనం, మన వల్ల కాదు. అలాంటివన్నీ ఆయన చేశారు.
ఇట్లా అన్ని విషయాల్లోనూ ఆయన అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మనకి ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి ఆయన. మరి ఆయన పుణ్యఫలం ఈరోజు మన ఏరియాలో ఈ ప్రసాదం పాడులో అనుకోకుండా మరి మనం కూడా ఇక్కడే వచ్చి అక్కడి నుంచి కదులుతూ చివరికి ప్రసాదం పాడు వచ్చి వారి నీడలోనే మనము ఇంతమంది మరి లాభం పొందగలుగుతున్నాం. ఈరోజు 16,000 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించి వరల్డ్ రికార్డు నెలకొల్పామంటే డాక్టర్ వైఎస్ బాబు. ఆ విషయాన్ని మెచ్చి మన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, మన విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను దివిసీమలో పుట్టాను, మా దివిసీమ ఎమ్మెల్యే అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, వీరందరూ కలిసి పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు మనకు లాస్ట్ ఇయరే మనకు అందజేయడం కూడా జరిగింది. తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు పుట్టినరోజే మే 28న నేను పుట్టాను. మే 28 ఎన్టీఆర్ గారు పుట్టిన కృష్ణా జిల్లాలోనే నేను పుట్టాను. ఆ కృష్ణానది నీళ్లు తాగే ఎన్టీఆర్ గారు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిజైన్ చేసి సినీ రంగంలోకి రాజకీయ రంగంలోకి వెళ్ళి ఒక రాజకీయంలోనే ఒక కొత్త ఒరవడిని కొత్త అధ్యాయాన్ని ఆయన నెలకొల్పిన మహా వ్యక్తి. అలాంటి ఎన్టీఆర్ గారి జాడలోనే నడుస్తున్నాడు ఈయన. తెలుగు వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని విశ్వవ్యాప్తంగా తెలుగు వాళ్ళ బాధని తొలగించడానికి ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ ఆపరేషన్లు అంటున్నా అవి లేకోకుండా కేవలం 500 రూపాయల ఫీజుతో, అది పిల్లలు పుట్టే వరకు లేదా సంవత్సరానికి 500 రూపాయల ఫీజుతో వైద్యం చేస్తున్నారు ఈయనని మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా మనకు అవార్డులు ఇచ్చారు. ఇవన్నీ ఒక విత్తమ్మ. మీ అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చి మీరు అమ్మా నాన్నలయ్యి మాతృదేవత పితృదేవతలైతే ఆ మీ మొహంలో కనపడే సంతోషం అంతకన్నా గొప్ప అవార్డుగా భావించి మేము ఇది చేస్తున్నాం. కాబట్టి ఈ ఫోటోలు ఎందుకు వీడియోలు ఎందుకు తీస్తున్నారని కొంతమందికి సందేహం వస్తుంది. ఏదన్నా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. కాదమ్మా, 500 రూపాయలు ఫీజు తీసుకుంటూనే నేను ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 6-7 నెలల నుంచి నిత్యాన్న ప్రసాదంగా మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లందరికీ 50 నుంచి 180 వరకు ప్రతిరోజు భోజనం పెడుతున్నాం. సార్ చేతుల మీదుగానే స్టార్ట్ చేయబడింది, కంటిన్యూ చేస్తూ ఉన్నాం మేము. మరి అలాంటిది నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ ఇంకా ఈజీగా పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మనసుతో మా ఆవిడ ఆలోచించి ఈ సలహా ఇవ్వడం ఆగస్టు నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6-7 నెలల నుంచి మేము నిత్యాన్న ప్రసాదంగా ఇది చేయటం జరుగుతుంది. అలాగే మిగతా డాక్టర్లు కూడా ఇది చేసి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కొత్త ఒరవడి ఏర్పడాలి అనే ఉద్దేశంతోనే మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నామమ్మా. ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నారనే భావనతో, భగవంతుడి కార్యక్రమంలో మీరు ఆ ప్రసాదం స్వీకరిస్తున్నాననే భావనతో తీసుకోండి. మీరు తీసుకునే ప్రతి ముద్ద మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా, యేసయ్యని తలుచుకుంటే యేసుప్రభు ప్రసాదంగా భావించి స్వీకరించాలని, అతి తొందరలోనే మాతృదేవత పితృదేవతలు అవ్వాలని, ఒక భగవంతుడు అవుతారు మీరు ఒక బిడ్డని కంటే. అలాంటి కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు, మీకు భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే వినమ్రతతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు సార్ గారి గోడవల్లి నరసింహారావు గారి చేతుల మీదుగా, సార్ గారి చేతుల మీదుగా, వారి అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాదం మీరు స్వీకరించి మరి ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఒకసారి బ్లెస్సింగ్ చెప్పండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.